ఆమె చిక్కులు గాక. వారు యోచించిన మోసక్రియలు అబ్రహాము అంటే దేవుడు, వారి ఇస్సాకు మైండ్ లో దేవుడు, యాకోబు దేవుడు. దావీదుని ఏదైతే చేయాలని వారు అనుకున్నారో దేవుడు వారి అదే చేశాడు. ఈ సృష్టి యొక్క ధర్మం ఏంటిదంటే మనం మన ఎదుటి వ్యక్తి మేలు కోరుతా మేలు చేస్తా వెళ్తే ఆ మేలు దేవుడు మనకు దయచేస్తాడు. మనం ఎదుటి వ్యక్తిని పాడు చేయాలి, నాశనం చేయాలనే ఆలోచనతో మనం జీవిస్తే దేవుడు మనకు అదే చేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనకి మంచి చేసేవారే ఉండొచ్చు, చెడు చేసేవారే ఉండొచ్చు, కానీ మన మనసులో కానీ మన క్రియల్లో కానీ ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి కీడు చేయాలి, వాడు పాడైపోవాలని మనం ఎప్పుడు కోరుకోకూడదు. మనం మేలు కోరుతా మనం ముందుకెళ్తే ఆ మేలు తిరిగి దేవుడు మనకే రప్పింపజేసే దేవుడు. దావీదు అలా జీవించాడు కాబట్టి సౌలు తర్వాత ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. సౌలు ఏమైపోయాడు ఆఖరికి? దావీదుని అనుకున్నాడంట ఈ ఈటతో తీసుకెళ్లి గోడకు బిగించి చంపేయాలనుకున్నాడంట. ఒక షట్టును తీసుకెళ్లి అలా గోడకు మేలు కొట్టి బిగిస్తారో అలా దావీదుని ఈటతో పాటు తీసుకెళ్లి గోడకు బిగించాలనుకుంటే ఆ సౌలు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ మొదటి సమయంలో అధ్యాయం చివరిలో ఉంటుంది, తల లేకోకుండా ముండాన్ని వారి దేవత యొక్క గుడిలో వేలాడించాడు. అంటే తన మనసులో అనుకుంటానే ఉన్నాడు దావీదు గురించి, అదే దేవుడు అతను దయచేశాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన ఎదుటి వారి గురించి మేలుని చేస్తా వెళ్ళాలి. యేసుక్రీస్తు ఆయన గురించి రాయబడి ఉంటుంది, ఆయన మేలు చేయొచ్చు సంచరించినని చెప్పి రాయబడి ఉంటుంది. ఆయన బిడ్డలుగా మనం చేతనైతే మేలు చేయాలి, అది కూడా చేతనకపోతే మనం వారి కోసం ప్రార్థన చేసేవాళ్ళు. హల్లెలూయా. 4వ వచనం, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడానికి కొందరు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదు. దుష్టులు పొగరెక్కి, ఇక్కడ పొగరెక్కి అనే మాట రాయబడి ఉంది. దుష్టులు ఎలా ఉంటారు? పొగరగా జీవిస్తారు. పొగరగా జీవిస్తా దేవుడు లేడు, దేవుడు చూడట్లేదు, నేను ఏం చేసినా కూడా నడుస్తుందని చెప్పేసి వారు ఈ లోకంలో దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల మీద పొగరగా మాట్లాడతారు, గాయపరిచేలాగా మాట్లాడుతూ ఉంటారు. నాబాల్ అనే వ్యక్తి గురించి మనం చూస్తున్నాం కదా, అతను కాలేబు సంతతికి చెందినవాడు.